వారు మనల్ని విడిపించారు. మొట్టమొదటిగా కొన్ని అంశాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా మానసిక అదేవిధంగా భావోద్రేకమైన ప్రతి వాటి నుండి మనకు దేవుడు విడుదలను దయచేస్తాడు. హల్లెలూయా. కొంతమంది మానసికంగా కృంగుదలకు గురి అవుతూ ఉంటారు. చూడండి, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఖచ్చితంగా పితరుల దగ్గర నుండన్నా రావాలి కదా. ఈ మానసికము, ఇవి కొన్ని వ్యాధి బాధలు, లేకపోతే కొన్ని పరిస్థితులు, ఇవన్నీ కూడా లేకపోతే మనము దేవునికి అవిధేయతను ఇంతకుముందు చూపించుంటాం, చూసినావా, దానివల్లన్నా రావాలి. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసు రక్తము క్రింద ఉన్న మనము, యేసు రక్తము చేత కడగబడిన మనము ఈ ప్రతి పరిస్థితి నుండి విడిపించబడ్డాము. ఆమెన్ చెప్పేవాళ్ళు లేరా? హల్లెలూయా. ప్రతి పరిస్థితి నుండి మనం విడిపించబడ్డాం. మానసికంగా నువ్వు కృంగుబాటులో ఉండడానికి వీల్లేదమ్మా. ఒక్కటే కూర్చొని ఆలోచించుకుంటా నా బ్రతికి ఏమైపోతుందో అని నిత్యము ఆలోచించి కృంగుదలలో ఉండడానికి వీల్లేదు. దేవుడు దాన్ని అనుమతించలేదు. మన జీవితంలో అది లేదు. హల్లెలూయా. మానసికంగా భావోద్రేకపరమైన అంటే కొంతమంది అనుకొని ఏడుస్తూ కొన్ని దినాలు అలాగే గడిచిపోతుంటాయి, బయటికి రాలేరు. కొంతమంది కొంచెం ఏడ్చి బయటకు వచ్చేస్తారు, కొంతమంది ఏడుపులోనే ఉండిపోతారు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. ఇటువంటి ప్రతి పరిస్థితి నుండి మన యేసయ్య మనకు విడుదలను దయచేశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము